Everyone, welcome to my channel. Happy New Year to all my viewers. I'm wishing you a lot of prosperity and wealth creation in 2025. Now we are just wrapping up. What went good in this 2024 and what went wrong, and what is the better sectors and stocks to invest in 2025. So all those things we will talk. So first we will start that we all just hope in 2025 will be a very good year for the returns. 2024 అంతా కూడా కొంచెం వాలటిలిటీ అనేది ఎక్కువగా కనిపించిందండి. అంటే సో వాట్ వీ కెన్ సే 2023 ఈజ్ a year of good returns and full of returns, and 2024 is huge volatility, and 2025 is going to be tough and complex, is going to be very sector specific and stock specific గా ఉండబోతోంది. సో 2024 వాలటిలిటీ బికాస్ ఆఫ్ మానిటరీ మెజర్స్ ఆల్ ఓవర్ అక్రాస్ ద గ్లోబ్, అందరూ కూడా మానిటరీ మెజర్స్ ఎక్సెప్ట్ ఇండియాలో అయితే ఆర్బీఐ అయితే ఒక్క రేట్ కట్ కూడా మనకి ఎంటైర్ ఇయర్లో ఒక్క 25 బేసిస్ పాయింట్స్ కూడా కట్ చేయలేదండి. బట్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఇఫ్ యూ సీ ద ఎకానమీస్ దే ఆర్ ఆల్ ఇన్ ద మానిటరీ మెజర్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఇన్ఫ్లేషన్ కొంచెం ఈజ్ అయింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి యూఎస్ ఎలక్షన్స్ అండ్ మన ఇండియాలో జనరల్ ఎలక్షన్స్ 2024లో జరిగాయి, అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్, యుక్రెయిన్ రష్యా వార్, ఇలాంటివన్నీ కూడా మనకి ఇయర్ అంతా కూడా మనము వాలటిలిటీని అయితే మనం చూసామండి. సో ఫైనల్గా మనం ఎన్ఎఫ్టీ అనేది 8.8%తో 2024 అనేది క్లోజ్ అయిందండి. బిగ్ క్యాప్ అయితే 21% వచ్చింది, అలానే స్మాల్ క్యాప్ హ్యాస్ ఎండెడ్ అప్ విత్ 25%, అండ్ హెల్త్ కేర్ అన్నిటికన్నా మంచి రిటర్న్స్ అదే ఇండెక్స్లో 40% అండి. అలానే మన కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అయితే 34%, అండ్ పిఎస్యు ఇండియా నిఫ్టీ పిఎస్సి అయితే 21%, అండ్ ఫార్మా అండ్ 39%. ఇలా కొన్ని సెక్టార్స్ బాగా మంచి స్టెల్లార్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి. బట్ ఓవరాల్గా నిఫ్టీ 50 అయితే బికాస్ ఆఫ్ లార్జ్ క్యాప్స్ అన్నీ కూడా చాలా వరకు మనకి ఎస్పెషలీ రిలయన్స్ అండి. సో హిస్టరీలోనే లేనంతగా లాస్ట్ డెకేడ్లో ఎప్పుడు ఇలా లేదండి. సో ఫస్ట్ టైం రిలయన్స్ హ్యాస్ గివెన్ -6% నెగిటివ్ రిటర్న్స్ వచ్చింది. అలానే మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ 40% వరకు తగ్గింది. ఏషియన్ పెయింట్స్, నెస్లే, టాటా కన్జ్యూమరబుల్స్, అదానీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజ్, హెచ్యుఎల్ ఆర్ టైటన్, కొటెక్, we have Bajaj Finance, HDFC Bank, Axis Bank, ఇలా అన్నీ మనం తీసుకుంటే లార్జ్ క్యాప్స్ అన్నీ కూడా చాలా వరకు ఈసారి నిఫ్టీని డ్రాగ్ చేసాయండి. సో దిస్ టైమ్ వాట్ వెంట్ బెటర్ ఈజ్ లైక్ కొన్ని సెక్టార్స్లో అయితే మంచి పెర్ఫార్మెన్స్ కనిపించింది. బట్ ఎస్పెషల్లీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో అయితే లార్జ్ క్యాప్స్ కన్నా చాలా మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలిగాయండి. సో వాట్ వీ కెన్ హోప్ ఈ 2025లో వీఆర్ స్టార్టింగ్ విత్ January 9th నుంచి మనకి రిజల్ట్స్, క్యాలెండర్ ఇయర్ రిజల్ట్స్ అనేవి, క్వార్టర్లీ రిజల్ట్స్ Q3 స్టార్ట్ అయిపోతున్నాయండి. అది February 17th వరకు ఉంటుంది. సో లాట్ ఆఫ్ యాక్షన్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ ఫ్రమ్ Jan 9th నుంచి మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తున్నాయి. అలానే ఫిబ్రవరిలో అయితే మనకి సో రిజల్ట్స్ అయితే వీఆర్ హోపింగ్ ద బెస్ట్, ఎందుకంటే రీసెంట్గా మనకి ఈ మ్యారేజెస్ సీజన్ కానీ లేకపోతే ఈ ఫెస్టివల్ సీజన్ అంతా కూడా హాలిడే సీజన్ అయింది కాబట్టి బిజినెసెస్ మైట్ గివ్ యూ అ వెరీ గుడ్ కార్పొరేట్ రిజల్ట్స్ దట్ వీఆర్ హోపింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి జీడిపి రిజల్ట్స్, అండ్ ఇన్ఫ్లేషన్ కొంచెం ఈజ్ అయ్యింది, అండ్ జీడిపి రిజల్ట్స్ ఆల్సో విల్ లైక్ మనకి కొంచెం జీడిపి రిజల్ట్స్ అయితే కొంచెం బెటర్గా ఉంటాయి వన్ కంపేర్ టు లాస్ట్ జీడిపి క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే. అండ్ అన్ని హోప్స్ అన్నీ కూడా మనకి బడ్జెట్ మీద ఉన్నాయండి. ఈసారి కన్జ్యూమర్ స్పెండింగ్ చాలా తగ్గింది కాబట్టి దాన్ని కాంపన్సేట్ చేస్తూ మేబీ 10 lakhs వరకు మనకి 10 to 15 lakhs వరకు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అంటే మనకి ఇవ్వచ్చండి. సో దానివల్ల మనకి కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. సో ఇలానే చాలా హోప్స్తో మనం ఉన్నాము రిగార్డింగ్ బడ్జెట్, ఎందుకంటే ఒకవైపు స్లోయర్ గ్రోత్ అనేది మనము చేసుకున్నాం, అంటే లైక్ ఇట్ హ్యాస్ నోటెడ్ స్లోయర్ గ్రోత్ అయితే మనకు కనిపించింది. స్లోయర్ కన్జంప్షన్ ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో అయితే బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, బికాస్ ఆఫ్ లోయర్ గ్రోత్ వల్ల కొంచెం అందరం కూడా ఈ కన్జంప్షన్ అనేది తగ్గించారు. సో దాని మీద బిజినెస్ మీద కూడా ఎఫెక్ట్ అనేది మనకు కనిపించింది. అలానే ఆర్బీఐ నుంచి కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్
ఒకసారి ఈ రెపో రేట్ అనేది కొంచెం తగ్గిస్తారని అనుకుంటున్నామండి. సో బికాజ్ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గింది, సో అలానే మనకి జీడిపిని కొంచెం పెంచాలి కాబట్టి ఎట్లా అయినా ఈ ఆ రెపో రేట్ని కొంచెం ఒక 25 బేసిస్ పాయింట్ 50 బీపీఎస్ పాయింట్ కానీ తీసుకొస్తే దట్ విల్ బీ ఏ పాజిటివ్. అలానే మనకి ట్రంప్ ఈజ్ కమింగ్ యాజ్ కీపింగ్ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఆయన January 20th ప్రెసిడెన్షియల్ యాజ్ ఎ ప్రెసిడెంట్గా స్టార్ట్ చేయబోతున్నారండి ఆయన జర్నీని. సో మేబీ ఇట్ మైట్ బీ నెగిటివ్ ఫర్ చైనా బికాస్ ఆఫ్ టారిఫ్స్ అన్నీ కూడా చైనా మీద ఎక్కువగా ఉంటాయి. సో అది మనకి పాజిటివ్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్ కుడ్ బి మెటల్స్, అట్లానే మనకి కొన్ని స్టాక్స్ అయితే కొన్ని సెక్టార్స్ అయితే కొంచెం పాజిటివ్గా ఆయనకున్న ఈ టారిఫ్స్, ఈ ట్రేడ్ వార్ అనేది గ్లోబల్ ఎకానమీని కూడా ఇంపాక్ట్ చేయబోతుంది. సో దట్ ఈస్ ఆల్సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో ఆల్ దోస్ థింగ్స్, గవర్నమెంట్ స్పెండింగ్ కూడా కొంచెం ఈ ఎలక్షన్స్ వల్ల, లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ వల్ల కొంచెం స్లో అయిందండి. సో ఇన్ 2025 వీ క్యాన్ సీ లాట్ ఆఫ్ స్పీడ్ అప్ ఇన్ ద గవర్నమెంట్ స్పెండింగ్ అండ్ ప్రైవేట్ క్యాపెక్స్ కూడా పెరుగుతుంది. సో వీఆర్ ఆల్ హోపింగ్ మార్కెట్స్ విల్ అగైన్ రీగెయిన్ ద 26,000 నిఫ్టీ మార్క్ని అయితే రీగెయిన్ చేస్తుంది అనేది అనిపిస్తుంది. అలానే ఎఫ్ఐఐ సెల్లింగ్ కూడా మన మార్కెట్స్ని చాలా వరకు వాలటిలిటీకి తీసుకువెళ్ళాయండి. ఎస్పెషల్లీ ఫ్రమ్ ద జూన్ నుంచి స్టార్ట్ అయింది వాళ్ళది సెల్లింగ్. సో సెప్టెంబర్లో అయితే పీక్ వెళ్ళిందండి. సో అక్టోబర్లో అయితే ఆల్మోస్ట్ 1 lakh crore పైనే వాళ్ళు సెల్ చేశారు. సో ఐ థింక్ వీ విల్ సీ దట్ సమ్ కైండ్ ఆఫ్ స్లో డౌన్ ఇన్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్లో అయితే కనిపించబోతుంది. సో ఇట్స్ ఆల్ ద మేజర్ డ్రాడౌన్ అయితే ఎఫ్ఐఎస్ సెల్లింగ్లో ఇంకా అయిపోయింది. సో వీ మైట్ బీ హియరింగ్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివిటీ ఫ్రమ్ ద ఎఫ్ఐఐస్ అనేది మనకి, ఎందుకంటే ఇప్పుడు వాల్యుయేషన్స్ కూడా మంచిగా కరెక్ట్ అయ్యాయి. సో ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ వీ క్యాన్ సీ సమ్ కైండ్ ఆఫ్ గుడ్ బయింగ్ ఫ్రమ్ ద ఎఫ్ఐఐస్ ఆల్సో. అండ్ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ 2025 ఈజ్ ద బెస్ట్ సెక్టార్. మనకి ఫార్మా సెక్టార్లో మీరు సన్ ఫార్మా, ల్యూపిన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, డివీస్ ల్యాబ్ ఇలాంటివి కొన్ని మీరు పిక్ చేసుకోవచ్చు. అలానే హోటల్ స్టాక్స్ లైక్ లెమన్ ట్రీ అండ్ వీ కెన్ హ్యావ్ ఇండియన్ హోటల్స్, చార్లెట్ హోటల్స్, అలానే రియాలిటీకి సంబంధించి ఆబ్రై అండ్ లోధా, సో గోద్రేజ్ ప్రాపర్టీస్ యూ క్యాన్ సీ. అండ్ వీ హ్యావ్ సోలార్ దగ్గర నుంచి మనం చూసుకుంటే స్వాన్ ఎనర్జీ అనేది ఒక కంపెనీస్ని మనం సోలార్ ఎనర్జీ యాజ్ అ సెక్టార్గా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. అలానే మనకి లైక్ ఈవీ సెక్టార్స్ నుంచి తీసుకున్నట్టయితే లైక్ వీ హ్యావ్ అమర్ రాజా బ్యాటరీస్, ఇలాంటి కొన్ని స్టాక్స్ని మనము పిక్ చేసుకోవచ్చు. అలానే క్విక్ రెస్టారెంట్ స్పేస్లో చూసుకుంటే స్విగ్గీ, జొమాటోని మనం తీసుకోవచ్చు. అలానే ఐటీ కంబైన్డ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం ఇన్ఫోసిస్, టీసీఎస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ అండ్ హెచ్సిఎల్ టెక్ ఇలాంటి కొన్ని కంపెనీస్ని మనము యాడ్ చేసుకోవచ్చండి. సో ఫైనల్గా మనము అప్కమింగ్ న్యూ జనరేషన్ మనం సెక్టార్స్ తీసుకున్నట్లయితే సోలార్ ఎనర్జీ, ఈవీ, క్విక్ రెస్టారెంట్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ మైట్ బీ లుకింగ్ వెరీ మచ్ పాజిటివ్ ఫర్ 2025. So along with the domestic flows and coupled with the FII's expected flows తో ఈ Q3 ఎర్నింగ్స్ కొంచెం మంచి మనకి రిజల్ట్స్ వచ్చినట్లయితే అండ్ బడ్జెట్ కూడా కొంచెం ఫేవరబుల్గా ఉంటే వీ క్యాన్ సీ అలాంగ్ విత్ ఆర్బీఐ రెపో రేట్ రిడక్షన్స్తో మార్కెట్స్ అయితే కొంచెం పాజిటివ్గానే ఉంటాయని హోపింగ్ ఫర్ దిస్ 2025 విల్ బీ ఏ గుడ్ స్టార్ట్ ఫర్ ద స్టాక్ మార్కెట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ కీప్ watching and please keep subscribing our channel. Thank you so much.